జయ అమ్మవారు దంతేశ్వరి పెద్ద ఉసాయి పేరంటాలు ముగ్గురు నరసింహలిప్పాయ శ్లోకారభవత నమశివాయిని గాయని పద్మావతి చాముండేశ్వరి రాజరాజేశ్వరి ఓం నమో నమో నారాయణ. అందరికీ నమస్కారం. ఈరోజు వృశ్చిక రాశి వాళ్ళ గురించి తెలుసుకునే విషయం అంటే ఈ శ్రీ క్రోధినామ సంవత్సర చైత్రమాసం 9వ తారీఖు ఈ ఉగాది నామ సంవత్సరం 9 నుంచి ఆరంభమవుతుంది కొత్త సంవత్సరం. ఈ కొత్త సంవత్సరం నుంచి మీకు ఈ ఒక్క వృశ్చిక రాశి గల వాళ్ళకి కుటుంబ పరంగా చూసుకుంటే ఆలోచనలు అవమానాలు సరిసమంగా ఉంటాయి. ఆదాయము ఖర్చు దానికి మించి ఉంటాయి. అదేవిధంగా వీళ్ళు కుటుంబ పరంగా కావచ్చు, బయట బంధువు పరంగా కావచ్చు, వైరాగ్యాలు ఎక్కువ కలిగిస్తూ ఉంటాయి. ఈ ఒక్క వృశ్చిక రాశి వల్ల వాళ్ళు కొన్ని ఎదురు దెబ్బలు తగులుతుంటాయి. వీళ్ళకి లక్ష్మి కానీ, మనశ్శాంతి కానీ, ఆలోచనలు కానీ కొన్ని కరెక్ట్గా ఉండవు. మనం ఏది మంచి చెప్పినా ఎదుటివాడు మనల్ని చెడుగానే భావిస్తుంటాడు, చెడుగానే చూస్తుంటాడు. లక్ష్మి అనేది కలిసి రాకపోవడము, అనుకున్న పని జరగకుండా పోవడము ఇలా జరుగుతుంటాయి. అదేవిధంగా రాజకీయ నాయకులు అయితే కొన్ని పనులు దగ్గరికి వచ్చి దూరం అయిపోతుంటాయి. కొన్ని పనులు పాతవిగా పడి ఉన్నవి ఖచ్చితంగా ఈ సంవత్సరంలో ఆషాఢ మాసం నుంచి కొన్ని సాధించగలిగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఈ ఒక్క వృశ్చిక రాశి గల వాళ్ళకి ఆరోగ్యపరంగా నలకట ఎక్కువగా కనబడుతుంది. ఆరోగ్యపరంగా అంటే ఆరోగ్యంలో ఏదో ఒక బలమైన ప్రాబ్లం రావడము, ఎదురు దెబ్బ తగలడము, ఏదైనా దిష్టి తీసిన దాంటి వాటి వల్ల దాటిపోయిన దానివల్ల మానసికంగా కాళ్ళు చేతులకి ఇబ్బందులు కలిగించడము, తిన్నది కూడా ఆహారం ఒంటికి పట్టకుండా పోవడము, కంటికి నిద్ర పెట్టకుండా పోవడము, భయాందోళనతో వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. తర్వాత ఈ వృశ్చిక రాశి గల వాళ్ళు ప్రయాణాలు ఏ ఒక్క దిక్కు నుంచైనా ఏ దశ నుంచైనా ప్రయాణాలు చేయొచ్చు, ఎటువంటి నష్టం లేదు. కానీ ప్రయాణాలకు ముందు వెళ్ళేటప్పుడు ఇంట్లో వాళ్ళతో చెప్పి వెళ్ళాలి. అలా చెప్పకుండా వెళ్ళేట్టుకైతే వాళ్ళు తిరిగి వచ్చే సమయంలో కొన్ని ఇబ్బందులకు పాలవుతుంటారు. తర్వాత పోయిన తర్వాత అక్కడ కొన్ని పనులకు కూడా ఆటంకాలు కలుగుతుంటాయి. దానివల్ల ఇంట్లో వాళ్ళతో చెప్పి వెళ్ళాలి. తర్వాత మీరు పొద్దున్నే లేచి స్నానము చేసి మీ యొక్క స్నానం చేసిన తర్వాత పూజ గది దగ్గరికి వెళ్ళి సంపూర్ణంగా నమస్కరించుకొని దైవ బలాన్ని ఏర్పాటు చేసి ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఒక గ్లాసుడు మంచినీళ్ళు తాగెళ్ళండి. మీకు ఎదుటిపడే ప్రతి ఒక్క అవసరమైన పని కూడా మీకు మంచిగా మారి అన్ని విధాలుగా మీకు సంతోషంగా నిలబడే అవకాశాలు ఉన్నాయి. ఈ వృశ్చిక రాశి వాళ్ళ విధానం ఎలాంటిదిరా అంటే మంచి మనసుతో ఆలోచన చేసుకున్న ఎదుటివాడు చెడు ఉద్దేశాన్ని మీ మీద కలిగించేసి మీకు జరగాల్సిన మంచి ప్రయత్నాన్ని చెడు మార్గానికి తీసుకెళ్ళిపోతాడు. మీ గురించి మీరు గొప్పగా చెప్పుకున్నా కూడా దాన్ని అవతల వాళ్ళు దాన్ని తప్పుగా భావించి మీ గురించి బలమైన తప్పుడు ప్రయత్నాన్ని ఏర్పాటు చేసి చెయ్యని నేరం కూడా మీ మీద వేసి దాన్ని మీకు మధ్యలో అవమానం జరిగేటట్టుగా చేస్తుంటారు. తర్వాత మీకు రావాల్సిన డబ్బు ఆగిపోతుంది. ఎవరు తెచ్చి ఇవ్వరు. మీకు అనేది రావాల్సింది కూడా మీకు ఇవ్వకోకుండా కొన్ని రోజులుగా ఇబ్బంది పడుతుంటాయి. కొన్ని కోర్టు సమస్యలు కానీ, కొన్ని భూమి సంస్థానానికి సంబంధించినవి కానీ అవన్నీ మీకు పెండింగ్లో పడిపోతూ ఉంటాయి. అటువంటి సమస్యలు కొన్ని ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయి ఈ వృశ్చిక రాశి గల వాళ్ళకి. తర్వాత ఈ సంవత్సరం నుంచి వాళ్ళకి ఆషాఢము, జ్యేష్ఠము, భాద్రపదము ఇవన్నీ కొద్దిగా ఒక భాగంగా ఉంటే ఈ ఒక్క సంకల్పంలో ఆగస్టు నెల అంటే శ్రావణ మాసం నెల నుంచి వాళ్ళకి పాల్గొన మాసము కుటుంబం విషయంలో కానీ ఆర్థిక సమస్యలు కానీ అన్నీ కలిసి వస్తాయి. తర్వాత వాళ్ళు చేయాలనుకున్న ప్రతి ఒక్క పనిని ఎదుటి వాళ్ళకి చెప్పి చేస్తే మాత్రం ఆ పనులు జరగవు. మనసులో పెట్టుకొని చేయాలి. ఎందుకంటే చెప్పే అలవాటు ఎక్కువగా ఉంటుంది ఈ వృశ్చిక రాశి గల వాళ్ళకి. చెప్పి చేస్తే ఏది జరగదు నాయన. డబ్బు పరంగా కుటుంబ పరంగా చేస్తే మీ మీద జరిగేది అవమానమే కానీ మంచి ఆలోచన మంచి ఆభరణ ప్రయత్నం అనేది జరగదు. తర్వాత మీ కుటుంబంలో ఫ్యూచరు ఫాస్ట్ అంటే జరిగిపోయిన దాని గురించి అంటే జరగబోయే దాని గురించి మీరు ఆలోచిస్తే మంచిది. జరిగిపోయిన దాన్ని దృష్టిలో పెట్టుకొని జరగబోయే దానికి ఎదురు దెబ్బలు తగులుతుంటాయి. దాని వరకు చేరుకోలేరు. చేరుకోవాలనుకున్న పనులు చేరుకోకుండా రావాల్సిన డబ్బు రాకోకుండా జరగాల్సిన నష్టం జరిగిపోయి దాని తర్వాత మీరు ఆలోచించినా ఫలితం ఉండదు. మంచికి పోతే చెడు, నిజం చెబితే అబద్ధము, ఒక మంచి పనికి పోతే దాన్ని చెడుగా మార్గి మీ మీద ఒక ఎదురు దెబ్బ తగలటము అలా జరుగుతుంది. తర్వాత బంధుమిత్రులైతే మీ మీద ప్రేమగా చూపించి చెడుగా నటిస్తుంటారు.
వాళ్ళ దగ్గర మీరు కొద్దిగా అనుసరించుకొని నడుచుకుంటూ పోవాలి. ఎందుకంటే లేనిపోని ఆలోచనలు కూడా కల్పిస్తుంటారు. కొంతమంది స్త్రీల మీద అయితే చెడు ఉద్దేశం పెట్టుకొని వాళ్ళని ఏదో ఒక మార్గంలో దెబ్బతీయాలి కదా అని అనుకుంటుంటారు. వాళ్ళకి ఏదో ఒక రకంగా దగ్గరయ్యి వాళ్ళని నష్టపరిహారం చేయాలనుకుంటుంటారు. ఆ వృశ్చిక రాశి గల వాళ్ళ దాంట్లో కొంతమంది ఏందిరా అంటే మంచి పనులు చేయాలనుకునే వాళ్ళు చేస్తూనే వాళ్ళు చెడు మార్గానికి వెళ్ళిపోతుంటారు. అంటే వాళ్ళకి తెలియకుండానే ఆ మార్గంలోకి వెళ్ళిపోతుంటారు. కారణం ఏమిటిరా అంటే ఇది మధ్యలో మనుషుల ద్వారా వచ్చేది. మీ మీద చెడు చూపు పెట్టి, చెడు ఆలోచన పెట్టి, మంచి మార్గాన్ని రానివ్వకుండా మీకు అతి కష్టమైన పనిని ఎదురు దెబ్బ తగిలేటట్టుగా చేసి నష్టపరిహారం కలిగిస్తుంటారు. డబ్బు పరంగా, ఉద్యోగ పరంగా, లక్ష్మీ పరంగా అన్ని విధాలుగా మీకు నష్టమే జరుగుతుంది. కావాల్సిన పనులు కొన్ని జరుగుతూ ఉంటాయి. దానివల్ల లక్ష్మీ ఎదుగుదల ఉండదు. కుటుంబ పరంగా కూడా అమ్మా నాన్న చెప్పిన మాటలు కూడా కొంతమంది పిల్లలు వినకపోవడము, పెద్దల మాటను అంగీకరించుతూ కొంతవరకు వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకొని సొంత ఎదురు దెబ్బలు తినడము, ఇంటికి వచ్చిన తర్వాత నష్టము జరగటము జరుగుతుంది. అదేవిధంగా ఈ వృశ్చిక రాశి గల వాళ్ళ వల్ల కుటుంబంలో పెద్దలకు కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. ఎందువల్లరా అంటే వాళ్ళు మనం వద్దని పని చేసి కుటుంబానికి మానసికమైన అర్థంగా ఆర్థికమైన ఇబ్బందులు తెచ్చిపెట్టిందే కాకుండా లేనిపోయిన మచ్చను వాళ్ళు ఈపునేసుకుంటారు. ఆ లేనిపోయిన మచ్చ వల్ల కూడా వాళ్ళకి చెడు మార్గం వచ్చేసి రేపు భవిష్యత్తులో వాళ్ళకి మంచి దారులు కనిపించవు. ఒకటి మంచిగా అనుకుంటే 10 చెడుగా అనుకునే రోజులు ఇవి. అదేవిధంగా ఈ రోజుల్లో మనం ఎవరితో ఎలా స్నేహం చేయాలి, ఏ విధంగా ఎక్కడికి పోవాలని తెలుసుకుంటేనే ఈ వృశ్చిక రాశి గల వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. అడ్డదిడ్డంగా పోయారనుకోండి ఖచ్చితంగా ఎదురు దెబ్బలు తగులుతాయి. దాని తర్వాత మీరు చాలా పెద్ద పరిమాణాన్ని మీరు అనుభవించాల్సి వస్తుంది. అదేవిధంగా మీకు ఎటువంటి చిక్కులు చికాకులు, గొడవలు, ఆర్థిక సమస్యలు, నష్టపరిహారాలు, అప్పుల గురించి బాధలు, మనశ్శాంతి లేకుండా పోవడం, భార్యాభర్తల మధ్యలో కలహాలు కావడము, బంధుమిత్రుల ద్వారా శత్రుత్వం పెరగడము, చెడు మార్గం జరగటం అటువంటిది ఏమన్నా ఉండుంటికైతే ఖచ్చితంగా ఈ గురువు గారిని సంప్రదించేట్టుకైతే మీకు ఎటువంటి చెడు దోషము, గ్రహాల దోషము, అనుభవమైన దోషము, తర్వాత మీకు ఎదురు ప్రయత్నము, నాగదోషము, తర్వాత మీకు చండిగ్రహ, మొండిగ్రహ, బాలగ్రహ ఎటువంటి గ్రహ బలమైన శక్తులు ఉన్నా కూడా మీకు పరిష్కారం చేసి సంపూర్ణమైన భవిష్యత్తుని మీకు అందించి మీకు మంచి మార్గంలో సలహా ఇవ్వగలుగుతామని ఖచ్చితంగా మేము చెప్పగలుగుతున్నాము. అమ్మవారు అనేది మీకు అనుకూలంగా ఉండి మీ కష్ట సుష్టాల నుంచి మీరు బయటపడి మీకు ఎటువంటి చిక్కులు చికాకులు లేకుండా నష్టపరిహారంలోంచి బయట పడే మార్గాలు చెబుతాము. మీకు ఆ ధన సంకల్పమే కాకోకుండా ధైర్య సాహసాలు కల్పించే మా ఒక్క సమ్మక్క సారక్క అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై సమ్మక్క సారక్క తల్లి అమ్మవారు అనుగ్రహం.